అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్‌ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. పట్టాభిషేకం జరిగింది. శ్రీరాముడు విశ్రాంతిగా కూర్చొని ఉన్నాడు. హనుమ రాముని వద్దకు వచ్చి ఇలా అంటున్నారు: ప్రభు, లంకలో విభీషణుడి ఇంటికి వెళ్ళేంత వరకు నాకు లంకలో అసలు మహాపురుషులు ఉంటారా, నాకు కనబడతారా అనే సందేహం ఉండేది. ప్రభు, భక్తులు, సాధువులు, సంతతులు కేవలం భరత భూమిలోనే ఉంటారని, పృథ్వీలో ఇంకా ఎక్కడా ఉండరని అభిప్రాయం ఉండేది. కానీ లంకలో ఎంత వెతికినా సీతామాతను కనుగొనలేకపోయిన వేళలో విభీషణుని సలహా మేర తల్లి దర్శనం కలిగిన తరువాత అనిపించింది, స్వామి, ఎవరినైతే ఎంత వెతికినా చూడలేకపోయానో ఆ తల్లి జాడ లంకలో ఒక సాధు పురుషుని ద్వారా తెలియచేయబడిందే. బహుశా నా ప్రభువు నాకు ఈ సత్యాన్ని ఎరుకపరచడానికి పంపాడేమో అని అనుకున్నాను. అశోకవనంలో రావణుడు తీవ్రమైన క్రోధంతో సీతామాతను వధించేందుకు కత్తి దూసిన క్షణంలో ఆ ఎత్తిన కత్తితో వాడి శిరస్సులు ఖండించి వాడిని అంతం చేయాలనే బలమైన కోరిక నాలో కలిగింది. కానీ అంతలోనే మండోదరి ఆ దుష్టుణ్ణి వారించి వాడి నుంచి అమ్మని కాపాడిన ఆ దృశ్యం నన్ను మ్రాన్పడేటట్టు చేసింది. ప్రభు, ఎంత చక్కని అనుభవం ఇచ్చావు. అక్కడ కూడా మంచివారి రూపంలో మండోదరి తల్లిని చూపించావు. నేనే లేకపోతే సీతమ్మని ఎవరు రక్షించగలిగేవారనే భ్రమ కలిగేది. చాలా మందికి ఇటువంటి భ్రమే కలుగుతుంది. నాకు కూడా కలిగి ఉండేది. కానీ స్వామి, నీవు ఆ తల్లిని రక్షించడమే కాదు, ఆ పని స్వయం రావణుణ్ణి పత్ని మండోదరి చేత చేయించావు. స్వామి, నువ్వు ఎవరితో నీ పని చేయించాలనుకుంటావో వారితో ఆ పని నెరవేర్చుకుంటావు. ఇందులో మా మహత్వం ఏమీ లేదు. దేవా, త్రిజట తన స్వప్న వృత్తాంతం తోటి రాక్షస స్త్రీలకు చెబుతూ లంకలోకి ఒక కోతి వస్తుందని, ఆ వానరం లంకని దహిస్తుందని చెప్పగా విని నేను చాలా చింతలో మునిగిపోయాను. ప్రభు, శ్రీరాముడు నాకు లంక దహించడం గురించి ఏమీ ఆదేశం ఇవ్వలేదే. కానీ ఇక్కడ త్రిజట ఇలా చెప్తోందే, మరేం చెయ్యాలి అని. రావణుడి ఆస్థానంలో రావణ సైనికులు అతని ఆజ్ఞ మేరకు నన్ను వధించేందుకు మీదికి ఉరికినప్పుడు విభీషణుడు వారించి దూతలను వధించడం నీతి కాదని అన్నకి నచ్చజెప్పడంతో నాకు నువ్వు నన్ను కాపాడటానికి ఆ రావణుని తమ్ముణ్ణే నియోగించావని అర్థమైంది. ఇంతలో నా ఆశ్చర్యం అవధులు లేనంతగా అయ్యింది. రావణుడు తమ్ముని మాట మన్నించి నన్ను చంపకుండా నా తోకకు నిప్పు పెట్టమని భటులను ఆదేశించినప్పుడు లంకలో ఆ సాధ్వి త్రిజట చెప్పిన మాటలు ఈ విధంగా నిజమవుతున్నందుకు, లేకపోతే లంకని దహించడానికి కావలసిన బట్టలు, నెయ్యి అన్నీ నాకెలాగ సమకూరేవి తండ్రి? ఒక భక్తురాలి మాట నెగ్గించడానికి నువ్వు రావణుణ్ణే ఉపయోగించుకుని కార్యం నడిపావు. అటువంటిది నాచే చేయించుకోవటంలో ఆశ్చర్యమేమున్నది ప్రభు? దీనిని బట్టి నేను నిమిత్త మాత్రుణ్ణి, మీ కార్యం మీరే నెరవేర్చుకుంటున్నారు అని అర్థమైంది. అందుచేత మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన జీవితాలలో ఏం జరిగినా, మనమేమి సాధించినా అది ఈశ్వర సంకల్పమే కానీ మన గొప్పతనమో మన సాధకత్వమో కాదు. అందుకని నేనే కనుక లేకపోతే ఏమీ జరగదు అనే భ్రమ ఎన్నడూ కలగకూడదు. సమస్తాలోక సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఈ ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.